స్పీడ్గా తీస్తేనేమో ఇగో ఇలా విచ్చిపోతాయి. ఇది చాలా మంచిగా ఫాస్ట్గా వచ్చింది. ఒక్కసారి ఇలా తీసేసరికే చూడండి ఇంత మంచిగా ఉంది కదా. ఇదిగోండి ఇలా విడిపోయింది అనమాట. అదే నాకు ప్రాబ్లం అవుతుంది, ఎగ్స్ ఫాస్ట్ పొట్టు తీయలేకపోతున్నా. అదొక పెద్ద పని అయిపోతుంది. వాళ్ళకు రోడ్డు మీద ఉన్న వాళ్ళకు పొట్టు తీయకుండా ఇస్తే కొందరు మానసిక స్థితి కోల్పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు పొట్టు తీసుకొని తినాలనే నాలెడ్జ్ ఉండదు అనమాట. పాపం తగులుతుంది. అందుకోసం మనమే పొట్టు నీట్గా తీసి ఇవ్వాలి వాళ్ళకి. హాయ్ అండి, లైవ్లో ఉన్న వాళ్ళు అయితే లైక్ కామెంట్ ఇస్తూ సపోర్ట్ చేయండి. నా దగ్గర ముచ్చట్లు అంటే అన్నదానం కోసం ఈరోజు సహాయం చేసిన వాళ్ళు శ్రీరాము విజయపాల్ జలజ దంపతులు, వాళ్ళ కుమారుడు శ్రీరాము వెంకటేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు అయితే మనకు బాయిల్డ్ ఎగ్స్ తోటి భోజనం పెట్టమని 100 మెంబర్స్కి అయితే సపోర్ట్ చేశారండి. మన నిత్యాన్నదానంలో ప్రతిరోజు 100 మందికి అన్నదానాలు జరుగుతుంటాయి. ఇంకా ఎక్కువ మొత్తంలో డోనర్ హెల్ప్ చేస్తే చేస్తాము. కాకపోతే వాళ్ళకు కూడా భారం కాకుండా ఉండడం కోసం ఒక 100 మంది వరకు అయితే హెల్ప్ తీసుకుంటున్నాను. రోడ్డు మీద ఉండే అనాథ అభాగ్యులు అవసరార్థులకు మనం అన్నదానం చేస్తున్నాము. గురుదక్షిణ సంస్థ నుంచి వరంగల్, కాజీపేట, హన్మకొండ ట్రై సిటీస్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. గురుదక్షిణ స్వచ్ఛంద సంస్థ మాది. మీ బంధుమిత్రులు స్నేహితుల జీవితాల్లో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల జ్ఞాపకార్థాలు ఏ ఉన్నా కూడా మన నిత్యాన్నదానం కోసం అయితే మీ వంతు సపోర్ట్ చేయొచ్చండి. ఒక 10 మంది నుంచి 100 మంది వరకు భోజనం పెట్టడానికి మీకు ఎంత శక్తి సామర్థ్యం ఉంటే అంత సహాయం మీరు అందించవచ్చు. డిమాండ్ ఏం లేదు. మీరు చేయాలనుకున్నప్పుడు మన సంస్థని సంప్రదించవచ్చు. ప్రతి వీడియో కింద షార్ట్స్ కింద కూడా నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తూనే ఉన్నాను. మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. బయటికి వెళ్ళి వచ్చిన ఇంకా శారీ మార్చుకొని ఇలానే వంట చేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే మిక్సీ బట్టి పెట్టుకున్న టమాటో సూపు ఇది ఉంది కదా, గ్రేవీ అందులో వేసేస్తాను. టమాటా గ్రేవీ ముందు వేస్తే పులుపు కదా, ఉడకవు ముక్కలు, తర్వాత వేసుకోవాలి. అందుకని నేను ఎలాగో గ్రేవీ చేసి పెట్టిన కదా అని ఆపి వేస్తున్నాను. వాటర్ వేసుకోవాలి. హాయ్ అండి, లైవ్లో ఉన్న వాళ్ళైతే ఒక లైక్ కామెంట్ ఇస్తూ సపోర్ట్ చేయండి. కొంచెం కొన్ని విషయాలు మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగవచ్చు. ఎట్లా చేస్తాం కార్యక్రమాలు, ఎవరు హెల్ప్ చేస్తారు, ఎందుకు చేస్తారు అనేవి. పని కూడా చాలానే ఉంటుందండి. వంట మనమే చేసుకోవాలి, క్లీనింగ్ మనమే చేసుకోవాలి, సర్వీస్ మనమే ఇచ్చుకోవాలి. ఒక లైక్ కామెంట్ ఇస్తూ అయితే సపోర్ట్ చేయండి. నా పేరు ధనలక్ష్మి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నా నేను. గురుదక్షిణ స్వచ్ఛంద సంస్థ మాది. మేము అన్నదానాలు చేస్తుంటాము. హాయ్ అండి, వంట టైం కదా కొంచెం బిజీగానే ఉన్నాను. ఓకేనండి, బాయ్. మరి ఎవరు లైక్ కామెంట్ చేయట్లేదు కదా, ఇంకా నాకు కూడా పని ఉంది. ఓకే.